హిట్లర్ శంబలా నగరాన్ని వెతకమని తన మనుషుల్ని పంపించాడు. కానీ తన మనుషులెవ్వరూ కూడా ఆ శంబలా నగరాన్ని కనుక్కోలేకపోయారు. ఇంతకీ ఆ శంబలా నగరం ఎక్కడుంది? ఇంతవరకు ఎవరైనా ఆ శంబలా నగరాన్ని చేరుకున్నారా? వీటన్నిటి గురించి వీడియోలో అయితే చూద్దాం. ఇంతవరకు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్ గా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకో. ఫర్దర్ గా వచ్చే వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీ అందరికీ కైలాస పర్వతం గురించి తెలిసే ఉంటుంది. ఈ కైలాస పర్వతం మన దేశ భూభాగంలో లేకపోయినా కూడా మన దేశంలో ఎంతో మంది భక్తులు, అదే కాకుండా చాలా మంది టూరిస్టులు కూడా ఆ ప్రదేశాన్ని చూడడానికి తండోపతండాలుగా వెళ్లిపోతూ ఉంటారు. ఇక మన కంటికి కనిపించే ఆ కైలాస పర్వతం వెనక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ కైలాస పర్వతంలోనే ఒక భాగంగా ఈ శంబలా నగరం ఉంది అని అంటారు. విష్ణు పురాణం చదివిన వారందరికీ ఈ శంబలా నగరం గురించి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో ఈ శంబలా నగరం గురించి చాలా వివరంగా ప్రస్తావించారు. కలిపురుషుడి ఆగడాల నుంచి కల్కి భగవానుడి జననం వరకు కూడా అన్ని ఈ శంబలా నగరం వెనకే జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఈ శంబలా నగరాన్ని ఎవరు నిర్మించారు? హిట్లర్ కి ఈ శంబలా నగరంతో పనేమిటి? ఎంతమంది వెతికినా దొరకని ఈ శంబలా నగరం ఎందుకు ఇంత రహస్యంగా ఉండిపోయింది? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. మనం ఒకసారి శంబలా నగరం యొక్క పేరుని చూస్తే శంబలా అనేది ఒక సంస్కృత పదం. టిబెట్ లో దీన్ని షాంగ్రిల్లా అని పిలుస్తారు. ఈ శంబలా నగరాన్ని భూలోక స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈ శంబలా నగరం అనేది హిమాలయ పర్వతాల మధ్యలో అయితే ఉంది. ఇక ఈ హిమాలయాల ప్రదేశాల్లో ఉన్న ఆ శంబలా నగరం టిబెట్ ప్రాంతంలో ఉంది. ఈ టిబెట్ ప్రాంతాన్ని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఎత్తైన కట్టడాలతో ఎంతో సుందరంగా మరియు ఎంతో ఆకర్షణీయకరంగా ఉంటుంది ఈ టిబెట్ నగరం. ఇక ఇక్కడ బౌద్ధ మతస్థులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇక చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వత మానస సరోవర ప్రాంతంలో శంబలా నగరం ఉంది. దీంట్లోకి ప్రవేశించడం సామాన్య మానవుల వల్ల కాదు. హిమాలయాల్లోని మనిషి అనేవాడు లేని ఆ ప్రాంతంలో శంబలా నగరం ఎలా నిర్మింపబడింది? ఈ ప్రాంతంలో అగస్త్యుడు, వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు వంటి ఎంతో మంది ఋషులు ధ్యానాన్ని ఆచరించేవారు. మహాభారతంలో పాండవులు కూడా ఈ రహస్య ప్రాంతానికి చేరుకున్నట్లు ఆధారాలున్నాయి. పూర్వకాలంలో రాజుల దగ్గర పొందిన వజ్ర వైడూర్యాలు ఆ ఋషులు ఈ శంబలా నగరంలోనే దాచేవారని అంటారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యాయనంలో ఈ శంబలా నగరం గురించి ప్రస్తావించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తర్వాత కలి ప్రవేశిస్తాడు. ఆ కాలంలో అధర్ముడు మరియు అసత్య అనే దంపతులకు దంబుడు మరియు మాయ అనే ఇద్దరు పిల్లలు జన్మిస్తారు. వారిద్దరూ పెద్దయ్యాక వారు ఒకరినొకరు వివాహం చేసుకుని ఇక వారికి క్రోధాహింస అనే పుత్రుడు పుత్రిక జన్మిస్తారు. వారు కూడా ఒకరికొకరు పెళ్లి చేసుకుని కలికి జన్మనిస్తారు. ఇక ఆ కలినే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇక ఈ కలి పాలిస్తున్న ఈ యుగంలోనే మనమందరం నివసిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కలి ఉండే 5 ప్రదేశాలు: జూదం, మాంసాహారం, బంగారం, వ్యభిచారం, మద్యపానం. ఇక ఇవన్నీ కూడా మనిషిలో ఇమిడిపోయి మనిషి దేవుణ్ణి ఎదిరించడం మొదలు పెడతాడు. ఎవరైతే చెడ్డ మనస్తత్వంతో ఉంటారో వారిలో కలి చేరి చేయకూడని పాపాలన్నీ కూడా వారి చేత చేయిస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలో దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి, నేను ఒక సమయంలో భరతఖండంలో శంబలా నగరంలో సుమతి మరియు విష్ణు యశస్సుడికి పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్తాడు. ఇక మృత్యుంజయుడైన మార్కండేయుడు ఆ బిడ్డకి కల్కిగా నామకరణం చేస్తాడు. ఇంకోవైపు కల్కి పెద్దయిన తర్వాత శాస్త్రాలు మరియు వేదాలు నేర్చుకోవడానికి పరశురాముడిని కలుస్తాడు. పరశురాముడి దగ్గర 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే కల్కి నేర్చుకుంటాడు. తరువాత శివుణ్ణి ప్రార్థించిన కల్కికి శివుడు ప్రత్యక్షమై కల్కి పుట్టుక యొక్క రహస్యాన్ని వివరిస్తాడు. దానితో పాటు దివ్య శక్తులు కలిగిన గరుడాస్త్రాన్ని కల్కికి ఇస్తాడు. ఆ తర్వాత కల్కి సింహళ దీపానికి చేరుకుని పద్మావతిని వివాహం చేసుకుంటాడు. ధర్మ సంస్థాపన కోసం పాపులందరినీ సంహరించిన కల్కి భగవానుడు గంగానదీ తీరాన తన అవతారాన్ని చాలిస్తాడు. ఇక ధర్మానికి కేంద్రంగా మారిన శంబలా నగరానికి ఒక పవర్ వస్తుంది. అదేంటంటే పాపులకి కనిపించకుండా అదృశ్యం అయిపోతుంది. ఇంకోవైపు కలి ప్రభావం వల్ల పాపులుగా మారిన మానవులకు ఈ ప్రదేశానికి అనుమతి ఉండదు. మరి ఈ శంబలా నగరం ఎవరికి కనిపిస్తుంది? ఈ ప్రదేశంలోకి ప్రవేశించాలంటే సత్యం, ధర్మం, అహింసను పాటించే పరమాత్ములకి మాత్రమే ఈ శంబలా నగరాన్ని దర్శించే పుణ్యం కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సహాయంతో కొంతమంది ఈ శంబలా నగరాన్ని చూశామని చెప్తున్నారు. విమానంలో వెళ్తున్న కొంతమందికి ఈ శంబలా నగరం ఉన్న స్థానంలో 20 నుంచి 20 అడుగులు ఉన్న మనుషుల్ని చూశామని చెప్తున్నారు. వారి వయసు 5000 సంవత్సరాల పైనే ఉండొచ్చని, వారందరూ ద్వాపర యుగానికి చెందిన వారు అని అనుకున్నారంట. రష్యాకు చెందిన హెలెనా హిమాలయాల్లో పరిశోధన చేస్తున్న సమయంలో శంబలా నగరాన్ని చూసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆమెడ ఐసిస్ అన్వేల్డ్ అనే పుస్తకంలో కూడా రాశారు. నికోలస్ రోరిచ్ అనే ఒక పరిశోధకుడు శంబలా నగరంపై అనేక పరిశోధనలు చేసి ఆ నగరం గురించి ఎన్నో రహస్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే విధంగా అయితే ప్రచురించాడు. ఇక ఈ విషయం గురించి జర్మనీ హెడ్ అయిన హిట్లర్ కి అయితే తెలిసింది. ఇక హిట్లర్ అల్తిమాన్ డూలే అనే ఒక టీం ని శంబలాకి పంపించి అక్కడ పరిశోధనలు మొదలు పెట్టించాడు. కానీ హిట్లర్ పంపిన ఆ టీం అయితే శంబలా నగరాన్ని కనుక్కోలేకపోయారు. కానీ చాలా సంవత్సరాల తరువాత వట్టిపత్తి
పద్మాకర్ అనే ఒక వ్యక్తి హిమాలయాల్లో ఘోర తపస్సులో ఉండగా అక్కడ మంచు తుఫాను ఏర్పడుతుంది. ఇక అదే సమయాల్లో 20 అడుగులు ఉన్న ఒక వ్యక్తి ఆ పద్మాకర్ అనే ఆయన్ని ఎత్తుకొని వేరే చోట అంటే మనుషులు ఉన్న ప్రదేశంలో పెట్టేశాడని గ్రంథాల్లో రాయబడింది. శంబలా నగరం మానస సరోవరం మరియు కైలాసానికి మధ్యలో ఒక అదృశ్య ప్రదేశంలో దాగి ఉంది. ఇక శంబలా నగరం యొక్క రాజధాని పేరు కలాప. ఈ ప్రదేశం తిరగబడిన పిరమిడ్ రూపంలో ఉంటుంది. ఈ పిరమిడ్ లోపలే చింతామణి అనే ఒక దివ్యమణి కూడా ఉంటుంది. ఈ దివ్యమణి కోటి సూర్యకాంతులతో సమానమని చెప్తా ఉంటారు. కానీ ఇంతవరకు ఆ శంబలా నగరంలోకి ఎవ్వరూ వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా తిరిగి వచ్చినట్లయితే దాఖలైతే లేవు ఈ కలియుగంలో. ఇంకా మన ఛానల్లో కల్కి సిరీస్ అయితే 10 ఎపిసోడ్స్ చేశాను. కల్కి పుట్టుక నుంచి కలి అంతం వరకు ఇంచ్ బై ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కల్కి భగవానుడి యొక్క వివాహం, పుట్టుక, పరశురాముడి దగ్గర శిక్షణ, కలిని అంతం చేయడం, విశ్వమంతా కూడా అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేసి కలియుగం నుంచి సత్యయుగానికి అయితే తీసుకువెళ్ళాడు. వీటన్నిటి గురించి 10 ఎపిసోడ్లు అయితే చేశాను. అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అర్జెంట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.